యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక యూట్యూబర్. ఓకే. యూట్యూబర్ గా ఈ అమ్మాయి వీడియోలు చూసే వ్యక్తి హరిబాబు అనే వ్యక్తి. ఓకే. చూసిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని డైరెక్ట్ గా వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి ఒప్పుకోలే ఫస్ట్. ఓకే. ఒప్పుకోకపోతే మనోడు ఆల్రెడీ మధ్యలో పాయిజన్ తీసుకోవడం కూడా జరిగింది. తీసుకున్న తర్వాత హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి రాగానే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేస్తే వీళ్ళ అమ్మ ఎవరైతే వైష్ణవ్ వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళ మమ్మీ ఉంటే పెద్ద మనుషులు మాట్లాడదాము, మా అమ్మాయికి ఇష్టం లేదు అది ఇది అని అబ్బాయి చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఈయన ఒక గుట్ట మీదకి వెళ్ళి మందు డబ్బా పట్టుకొని ఇప్పుడు నేను మా అమ్మ నాయన ఒప్పుకుంటలేరు, నేను మీ అమ్మాయి కావాలి, మీ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అని వాళ్ళ అత్తగారికి కాల్ చేయడం జరిగింది, వైష్ణవ్ వాళ్ళ మమ్మీకి. ఓకే. వాళ్ళ అమ్మాయి మాటలు చేసిన తర్వాత ఈమె ఏం చేసింది, సరే మరి ఇక నువ్వు అంతగా చేస్తున్నావు కాబట్టి ఇంటికి రా అని చెప్పిందంట. అప్పుడు రాలే అయినా. వైష్ణవి వాళ్ళ అమ్మ చెప్పిందా అన్న? చెప్పిన తర్వాత ఇంటికి రాలే. దాని తర్వాత వీళ్ళ అన్నలు ఎవరైతే 13 మంది వీళ్ళు ఉన్నారో, అరే నీకోసం అంత చేస్తా ఉన్నాడు కదనే, ఇక చెల్లెని ముద్దుగా పిలుచుకుంటారు కదా, వైష్ణవి చేసుకుంటే బానే ఉంటది కదా, ఎందుకంటే నీతో అంత నీకోసం మందు తాగిండు, అంత అన్ని రోజుల నుంచి పోరాడుతా ఉన్నాడు అనే సరికి ఈ అమ్మాయి కూడా కొంచెం మైండ్ లో అరే నా కోసం ఇంత చేస్తా, చిన్న అమ్మాయి. ఈ అమ్మాయికి ఐ థింక్ ఈ సందర్భం జరిగినప్పుడు 16-17 ఉంటది. 17 ఉండొచ్చు. ఐ థింక్ అంతే, మైనర్ అమ్మాయి 16-17. ఇప్పుడు ఈ అమ్మాయి 19 సంవత్సరాలు అంటారు కదా? లేదు 18 ఇప్పుడు, ఎందుకంటే ఈ అమ్మాయి బాండ్ 2008. ఓహో, ఓకే. ఆల్రెడీ ఇది 1.5 year నుంచి జరుగుతున్న సందర్భం ఇది. ఓకే అన్న. దాని తర్వాత ఓకే వీళ్ళంతా మాట్లాడుకున్నారు. వీళ్ళు చెప్పేసరికి అమ్మాయి కూడా అరే మా అన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, సరే నా లైఫ్ మంచిగా ఉంటదేమో అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కూడా తర్వాత అబ్బాయిని ఇష్టపడడం జరిగింది. ఇష్టపడిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు, తర్వాత కొద్ది రోజులకు వీళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చింది మనోడు. ఓకే. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వచ్చి వీళ్ళ అత్త కాళ్ళ మీద ఇట్లా పడ్డాడంట, నేను మంచిగా చూసుకుంటా, పూలలో పెట్టుకొని చూసుకుంటా, ఇట్లా అట్లా మంచిగా చూసుకుంటా అని చెప్పేసరికి వీళ్ళు కూడా సరే ఏదన్నా కానీ పెళ్లి చేసుకున్నారు అనేసి మరి మీ అమ్మతో మాట్లాడదామంటే మా అమ్మ ఒప్పుకుంటలేదు, మా అమ్మ వాళ్ళతో సంబంధం లేదు, నేను మొత్తం మా అమ్మ అసలు ఇది అది అని నెగిటివ్ గా, అంటే ఫ్యామిలీకి నెగిటివ్ గా మాట్లాడిన వ్యక్తి. వీళ్ళు కూడా ఏమనుకోరు ఏదైనా గానీ సరే మా అమ్మ ఎవరైతే ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళ అమ్మమ్మ కూడా, వాళ్ళు 3-4 అక్క చెల్లెలు వైష్ణవ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా, వాళ్ళ అమ్మమ్మ కూడా ఏం చేసిందంటే ఇక్కడ ఏదైతే ఈ విలేజ్ ఇప్పుడు వైష్ణవి దాన సంస్కారాలు జరిగిన విలేజ్ ఉందో వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళకి ఉన్న కాడికి ఇంత జాగిచ్చి బిడ్డలందరినీ కొంచెం సరౌండింగ్ లోనే పెట్టుకుంది అనమాట. అంతే, ఇక దగ్గరనే ఉండాలని. ఈమె కూడా ఏమనుకుందంటే మా అమ్మ కూడా పెట్టుకున్నది కదా, సరే ఏదైనా కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరు కదా అనేసి ఈమె కూడా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది.